బీసీ కోటా పెంపు బిల్లుకు అటు మండలి కూడా ఆమోదించింది. రిజర్వేషన్లపై ఉన్న లిమిట్ ను ఎత్తివేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై నిన్న అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం బీసీ కోటా బిల్లును ఆమోదిస్తూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ శాఖ చట్ట సవరణ బిల్లుతో పాటు అలోపతి ప్రైవేట్ చట్ట సవరణ రద్దు బిల్లు కూడా 3 బిల్లుని శాసన మండలి ఆమోదించింది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యులు ఆందోళన సభ ప్రారంభమైన నుంచే ఆందోళన కొనసాగిస్తూ వచ్చారు. కానీ శాసన మండలిలో రిపోర్ట్ టేబుల్ చేయని కాళేశ్వరం రిపోర్టు టేబుల్ చేయని అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యులు వ్యతిరేకిస్తూ, అంటే సిబిఐకి నిన్న అసెంబ్లీ తీర్మానం చేస్తూ కాళేశ్వరం రిపోర్ట్ తీర్మానాన్ని సిబిఐకి పంపింది. దీంతో సిబిఐకి కేటాయిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండలి సభ్యులు సభ ప్రారంభమైన నుంచి కూడా ఆందోళన చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సభలో పెట్టిన బీసీ సవరణ బిల్లు, అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ శాఖ చట్ట సవరణ బిల్లు, ఈ 2 బిల్లు శాసన మండలిలో పెడితే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ దాంట్లో పాల్గొనకుండా కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన దిగారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 బిల్లును ఆమోదించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యుల తీరుని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తప్పుపట్టారు. మండలిలో టేబుల్ చేయని అంశం పైన ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఆందోళన చేస్తున్న అంశాన్ని కూడా చైర్మన్ బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుపట్టారు. ఇక ప్రభుత్వం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, దామోదర్ రాజనరసింహ మండలిలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కావాలని బీసీ చట్ట సవరణ బిల్లును అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్ పెంచే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే కనీసం బీఆర్ఎస్ దాన్ని సహకరించడం లేదు. ఏకగ్రీవంగా సభ ఆమోదించాల్సి వచ్చినా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు దీంట్లో పాల్గొనకుండా చట్ట సవరణ బిల్లును అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ సభ్యుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం. మొత్తంగా శాసన మండలి ఈరోజు ప్రారంభం నుంచి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన మధ్యనే 3 బిల్లులు శాసన మండలిలో పాస్ అయ్యాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అంటే ఓవైపు అసెంబ్లీలో ఇప్పటికే బీసీ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈరోజు మండలిలో చర్చకు పెట్టిన శాసన మండలిలో చర్చకు పెడితే ఈరోజు మండలిలో కూడా బిల్లు పాస్ కావడంతో ఇక గవర్నర్ వద్దకు బిల్లు వెళ్తుంది. గవర్నర్ ఆమోదించాలంటూ ఈరోజు అఖిల పక్షం మరి కాసేపట్లో గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎన్నికల హామీ నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాలనుకున్న అన్ని ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇక ఈ చట్ట సవరణ బిల్లు 2 సభలు ఆమోదించాయి కాబట్టి గవర్నర్ ఆమోదించి వస్తే ఇక 50% ఎత్తివేసి తీసుకున్న నిర్ణయంతో ఇక తెలంగాణలో ఈ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 42% బీసీలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లైన్ క్లియర్ అయింది చెప్పొచ్చు. గవర్నర్ ఆమోదిస్తే పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం సఫలమైందని చెప్పారు. కానీ ఈ గవర్నర్ దగ్గర నుంచి బిల్లు తిరిగి వచ్చే వరకు ప్రభుత్వం ఎదురు చూస్తుందా, లేక ప్రత్యేక జీవో తెచ్చి ఆ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? గవర్నర్ కలిసిన తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్, మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా గవర్నర్ మరి కాసేపట్లో కలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఇక బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. ఇక గవర్నర్ నుంచి వచ్చే తీర్మానం లేక తిరిగి వస్తే దాన్ని పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే 2 సభలో అసెంబ్లీలో, మండలిలో చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ శాఖ చట్ట సవరణ బిల్లు 2 పాస్ అయ్యాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా, అంటే న్యాయ నిపుణుల దగ్గర తీసుకున్న సలహా ప్రకారమే 2 సభల్లో ఈ బిల్లు పెట్టారు, ఈ బిల్లు పాస్ చేశారు. ఇక గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ తిరిగి పంపిస్తే ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అంటే బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్టుగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతుందని చెప్పొచ్చు. The Telangana Panchayat Raj Third Amendment Bill 2025 LA Bill number 14 of 2025. Honorable Minister, please introduce the bill. Honorable Speaker, sir, I beg to move that the Telangana Panchayat Raj Third Amendment Bill 2025 to be